కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ప్రాధాన్యతనిస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ హయాంలోనే ఊరువాడల్లో సేవాలాల్ ఆలయాలు నెలకొల్పామన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారాయన. దేశంలో 15 కోట్ల మంది ఉన్న బంజారాలు మాట్లాడే గిరిజన భాషకు రాజ్యాంగపరమైన గుర్తింపుని ఇవ్వాలన్నారు లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆశిస్తున్నట్లు బెల్లయ్య నాయక్ తెలిపారు. ఆవిర్భవించి 28 సంవత్సరాల్లో ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా జరిగింది. భారతదేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా షబ్బీర్ అలీ గారు వచ్చి అష్యూరెన్స్ చేయడం జరిగింది. కొత్త ఉద్యమానికి నాంది పలికాం. మేము మా తండాలో మా రాజ్యం అనే ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తండాలని పంచాయతీలుగా గుర్తించాలి, జనాభా ప్రకారం వాటా కావాలని కొట్లాడినాం. తండాల పంచాయతీలు అయిపోయినాయి, జనాభా ప్రకారం ఓటా వచ్చింది. దేశంలో 15 కోట్ల మంది వాళ్ళ బంజారాలు ఉన్నారు, ఒకటే భాష మాట్లాడుతున్నారు. ఈ భాషను రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ భాష భారతదేశానికి ఒక ప్రైడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 60,000 మంది మాట్లాడే కొంకణి భారత భాషల రాజ్యాంగంలో ఉంది. ఎవరు మాట్లాడని సంస్కృతం, మన పూజలలో పునస్కారాలలో దేవుడి దగ్గర పెళ్లిలలో మాట్లాడే సంస్కృతం మన దేశానికి ఒక పెద్ద సంపద. అది కూడా భారత రాజ్యాంగంలో ఉంది. గ్వార్బోలిని చేర్చడం వల్ల ఒక సంస్కృతి 64 దేశాల్లో మాట్లాడే గ్వార్బోలి భారత రాజ్యాంగంలో ఉండడం వల్ల ఇంగ్లీష్ తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అవుతుంది. ఇది మనకు ఒక పెద్ద గౌరవం దక్కేటటువంటి అవకాశం. రెండోది విద్యాబుద్ధులు. ఇప్పుడు మోస్ట్ 80% ఇల్లిటరసీ ఇవాళ బంజారాలలో ఉంది. నార్త్ ఇండియాలో భయంకరమైన ఇల్లిటరసీ ఉంది. అది పోవాలంటే గ్వార్ భాషలో బోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజ్యాంగ గుర్తింపు అనేది కంపల్సరీ. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సానుకూలంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం, భాజా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కలిసాం. ఇవాళ అనివార్య కారణాల వల్ల తాను ఇక్కడికి రాలేకపోయాడు. మెసేజ్ పంపించాడు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి శాసనసభ సమావేశాల్లో దీని మీద నిర్ణయం